వేసవి కాలంలో ఉష్ణతాపం నుండి ఉపశమనం కలిగించేందుకు రకరకాల శీతల పానీయాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మధ్య ఆరోగ్య స్పృహ పెరగడంతో ప్రతి ఒక్కరూ సహజ సిద్ధంగా లభించే కొబ్బరి బొండాల వైపే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా వేసవిలో దాహార్తిని తీర్చుకోవడం కోసం ఎక్కువగా ప్రజలు కొబ్బరి బొండాలనే తీసుకుంటున్నారు. మండు వేసవిలో కొబ్బరి బొండాలకు విపరీతంగా గిరాకీ పెరిగిపోయింది. అయితే గతంలో కంటే భిన్నంగా ఈసారి ఆదిలాబాద్లో కొబ్బరి బొండాల దుకాణాల సంఖ్య రెట్టింపయింది. గతంలో అతి కొద్ది దుకాణాలు మాత్రమే ఉండేవి, కానీ ఈసారి వాటి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ కూడలి నుంచి వినాయక్ చౌక్ వరకు గతంలో ఒకే వైపు అక్కడక్కడ ఈ కొబ్బరి బొండాల దుకాణాలు కనబడేవి. కానీ ప్రస్తుతం ఈ దారిలో ఇరువైపులా దుకాణాలు వెలిశాయి. పట్టణంలోని ఇతర ముఖ్య కూడళ్లు, బస్టాండ్, రైతు బజార్ తదితర ప్రదేశాల్లో కూడా ప్రత్యేకంగా ఈ దుకాణాలను ఏర్పాటు చేసి కొబ్బరి బొండాలను విక్రయిస్తూ కొందరు ఉపాధిని పొందుతున్నారు. ఈ ఏడు వేసవి ఎండల ధాటికి కొబ్బరి బొండాలకు ఆదిలాబాద్లో డిమాండ్ బాగా ఉంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో పెద్దగా కొబ్బరి చెట్లు లేకపోయినప్పటికీ బయట నుండి తెప్పించి ఇక్కడ విక్రయిస్తున్నారు. గతంలో బెంగుళూరు తదితర ప్రాంతాల నుండి కొబ్బరి బొండాలను దిగుమతి చేసుకునేవారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి తదితర ప్రాంతాల నుండి తెప్పిస్తున్నారు. వీటిలో నీరు అధికంగా ఉండటమే కాకుండా రుచిగా కూడా ఉండటంతో ప్రజలు ఎక్కువగా ఈ ఆంధ్ర కొబ్బరి బొండాలనే కోరుకుంటున్నారు. అందుకే దుకాణదారులు ప్రత్యేకంగా అక్కడి నుండి ఈ కొబ్బరి బొండాలను తెప్పిస్తున్నారు. లారీల్లో వాటిని తీసుకువచ్చి ఇక్కడి కొబ్బరి బొండాల దుకాణాలకు హోల్సేల్ ధరలకు సప్లై చేస్తున్నారు. వీటికే గిరాకీ ఎక్కువ ఉందని దుకాణదారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో కొబ్బరి బొండం 40 రూపాయల ధర పలుకుతోంది. ఈ ఎండాకాలం వేడికి మేము పనికొచ్చేటప్పుడు రోజు ఒక కొబ్బరి బొండం తాగుతున్నాము. అట్లనే ఇంటికి తీసుకుపోతున్నాం పిల్లల కోసము. 40 రూపాయలు కోట అమ్ముతున్నాం ఆదిలాబాద్లో. 180 నుంచి 200 ఒక లీటర్కు తీసుకుంటున్నారు. ఈ ఎండవేడి కొంచెం మంచిగా ఉండాలంటే రోజు ఒక కొబ్బరి బొండ తాగాల. మా దగ్గర కొబ్బరి బొండాలు అంతా దొరకాయి. ఇవి అన్ని మొత్తం ఆంధ్ర నుంచి వస్తున్నాయి. మంచిగా తీయగా వస్తున్నాయి, టేస్టీ కూడా ఉంటున్నది, క్వాలిటీ కూడా మంచిగా ఉంటున్నది. మంచిగానే సప్లై చేస్తున్నారు ఇక్కడనైతే. ఇదిలా ఉంటే సహజ సిద్ధంగా లభించే ఈ కొబ్బరి బొండాలతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శరీరానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు ఈ కొబ్బరి బొండాల్లోని నీటిని తీసుకోవడం వలన సహజంగా లభిస్తాయని అంటున్నారు. ఈ కొబ్బరి నీటిని తీసుకోవడం వలన నీరసం కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు. సో మనకు చాలా సందర్భాల్లో శరీరంలో శక్తి లేనప్పుడు, వీక్గా కనిపించినప్పుడు, అనారోగ్యం అయినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ముందుగా మనకు గుర్తొచ్చేది కొబ్బరి బొండాలు. ఎవరైనా వ్యక్తి బలహీనంగా కనిపించారు అంటే మనం కొబ్బరి బొండం తాగమని చెప్తాం. ఎందుకంటే కొబ్బరి బొండంలో శరీరంలో తొందరగా అబ్జర్వ్ అయ్యే గ్లూకోజ్, అంటే మనకు గ్లూకోజ్ మామూలుగా గ్లూకోజ్, డీ గ్లూకోజ్ ఇట్లాంటి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా. సో గ్లూకోజ్ బదులుగా న్యాచురల్గా సహజంగా లభ్యమయ్యే మంచి గ్లూకోజ్, చక్కెరలు కలిగి ఉన్నటువంటి, అంతేకాకుండా ఖనిజ లవణాలు అనేటువంటివి అందులో ఉంటాయి. కాబట్టి మనం మామూలుగా బాగా వీక్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు సెలైన్ ఎక్కిస్తారు, గ్లూకోజ్ పెడతారు కదా. సో అట్లా మన శరీరంలో వీక్ అయినప్పుడు ఆ గ్లూకోజ్ ద్వారా వచ్చే శక్తి ఏదైతుందో అలాంటి శక్తి మనకు ఈ కొబ్బరి నీళ్ళు తాగడం ద్వారా వస్తుంది. కాబట్టి అందుకే ఎవరైనా వీక్గా ఉన్నప్పుడు కొబ్బరి బొండాలు అనేటువంటి తాగమని చెప్తారు. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే కొబ్బరి చెట్టు పెంచుకోవడము, కొబ్బరి బొండాలు వేసవిలో, ముఖ్యంగా వేసవిలో కానీ అన్ని రకాల సమయాల్లో తాగడానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ ఈ కొబ్బరి చెట్లు నాటడము, కొబ్బరికాయలు మన కొబ్బరి బొండాలు తాగడం అనేటువంటిది వీక్గా ఉన్న వాళ్ళు చేసినట్లయితే తొందరగా మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈ కొబ్బరి బొండాల వ్యాపారం ఆదిలాబాద్ జిల్లాలో 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. ఈ వేసవి కాలంలో కొందరి ఉపాధికి భరోసాను కూడా ఇస్తున్నాయి ఈ కొబ్బరి బొండాలు.